ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ సాంగ్ లిరిక్స్ టు బైబిల్ రిలేటెడ్ రెఫరెన్స్లో నా నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నేను వెళ్ళే మార్గమే నా యేసుకే తెలియను. స్టార్టింగ్ ఈ పల్లవి అంతా కూడా ఈ ఈ పల్లవి అంతా కూడా యోబు గ్రంథము చాప్టర్ 23 వర్స్ 10లో ఉంటుంది. నేను నడిచే మార్గము నా యేసుకే ఆయనకి తెలుస్తును, ఆయన నన్ను శోధించిన ప్రకారము తర్వాత నేను సువర్ణం అదే ఒక బంగారం లాగా మారేదను, అలా బయలుదేరుతాను అనేసి ఉంటుంది. యోబు గ్రంథము చాప్టర్ 23 వర్స్ 10లో మీరు బైబిల్స్ ఓపెన్ చేసి ఈ రిలేటెడ్ రెఫరెన్సెస్ చూడండి. మొదటి చరణం వచ్చేసి కీర్తనల గ్రంథము చాప్టర్ 107 వర్స్ 29-30లో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన గాలిని అణిచివేయగా సముద్రపు తరంగాలు అణిగిపోయాను అనేసి ఉంటుంది. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, మన జీవితం అనేది ఒక సముద్రం లాంటి పరిస్థితిలో ఉంటే దేవుడే వచ్చేసి మనల్ని మన పక్కనే ఉండి మనల్ని సురక్షితంగా తీరానికి చేరుస్తారన్న భరోసా అన్నమాట. అంటే మనం జీవితం అనే ఒక సముద్రంలో ఇక్కడ కొంచెం ఫీలింగ్ ఆఫ్ హోప్లెస్నెస్ అనమాట. మనం ఏం చేయాలని ఒక దిక్కుతోచిన స్థితి అంటారు కదా, ఆ స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని సురక్షితమైన తీరానికి తీసుకెళ్తారని మొదటి చరణం యొక్క అర్థము. ఈ రెండో చరణం వచ్చేసి యెషయా గ్రంథము చాప్టర్ 43 వర్స్ 2లో చూడండి. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీవు తోడే ఉండను అనేసి ఇది ఉంటుంది. దాని తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తే, నీవు అగ్నిలో నడిచినప్పుడు నీకు జ్వాలలు నిన్ను కాల్చవు, ఇది కూడా ఉంటుంది. సో యెషయా గ్రంథము చాప్టర్ 43 వర్స్ 2లో చూడండి. మొత్తం ఈ చరణం అంత ఉంటుంది. తర్వాత మూడో చరణం వచ్చేసి మత్తయి సువార్త చాప్టర్ 8 వర్స్ 24-27 ఉంటుంది. అక్కడ ఏమని ఉండిద్దంటే, యేసు గాలిని సముద్రాన్ని గద్దించుట అనేసి ఉండిద్ది. మళ్ళీ ఇంకొక రిలేటెడ్ రెఫరెన్స్ వచ్చేసి ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 11-12లో ఉంటుంది. ఇది అందరికీ తెలిసే ఉండిద్ది ఈ స్టోరీ. సముద్రం పడవలు అందరూ వెళ్తున్నప్పుడు పెద్దగా సముద్రం తుఫాన్ వస్తే ఆ శిష్యులు అడుగుతారు కదా, జీసస్ నిద్రపోతున్నారు, కొంచెం హెల్ప్ చేయండి ఏదో అనేసి అడిగినప్పుడు దేవుడు లేచి వాటిని గద్దింపుగా అవి సైలెంట్ అయిపోతాయి కదా, అదనమాట ఈ రెండు వర్సెస్ ఈ మూడో చరణానికి రిలేటెడ్గా ఉంటాయి. సో ఆ రిఫరెన్సెస్ మీరన్నీ ఒకసారి బైబిల్లో చూసండి. థ్యాంక్ యూ. ఆమేన్.